హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మణంద బీద. ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసరికి ఫస్ట్ ఎయిడ్ ఏపీ ఎఫ్ఆర్ఓ సిలబస్ అండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ బీద లక్ష్మణంద. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ మనకి లైవ్ సెషన్లో ఇలా వీడియో అనేది చేయబడడం జరుగుతుంది. సో ఈ వీడియోలోని స్పెషల్గా వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ సర్వీస్ కమిషన్ నుంచి గత సంవత్సరం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించి ఫారెస్ట్ రేంజర్ ఆఫీసర్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. అందులో భాగంగా ఫారెస్ట్ నోటిఫికేషన్ సంబంధించి రేంజర్ నోటిఫికేషన్ సంబంధించి సో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు సరైన బుక్స్ అనేది లేవు. సో జనరల్గా పేపర్ 1 సంబంధించి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉన్న మెటీరియల్స్ అనేది సరిపోతాయి. అదే పేపర్ 2 వచ్చేసరికి మనకి జనరల్ ఫారెస్ట్రీ 1, ఫారెస్ట్రీ 2 అనే సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో ఆ జనరల్ ఫారెస్ట్రీ సంబంధించి తెలుగులో ఎలాంటి ప్రాథమికమైన సమాచారం ఉన్న మనకి మెటీరియల్ అనేది అందుబాటులో లేదు. సో ఏమున్నా కూడా మనకి ఇంగ్లీష్ మీడియంలోనే బుక్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. సో వాటికి సంబంధించి బుక్స్ మనకి అందరికీ అందుబాటులో లేకపోవడం వల్ల, అందులో ఇంగ్లీష్లో ఉండడం వల్ల నేనేం చేస్తున్నానంటే నేను కూడా ఎఫ్ఆర్ఓకి అప్లై చేస్తున్నాను. సో నెక్స్ట్ మంత్ మనకి ఎఫ్ఆర్ఓ ప్రిలిమ్స్ అనేది ఎగ్జామ్ జరగబోతుంది. సో అందులో భాగంగా వచ్చేసరికి ఏంటంటే మీకు ఫారెస్ట్ రేంజెస్ సంబంధించి జనరల్ ఫారెస్ట్రీలో మనకి సిలబస్ ప్యాటర్న్ కానీ గమనించినట్లయితే సో ఇలా మనకి పేపర్ 1, పేపర్ 2 అనేది ఉంటాయి. అదేవిధంగా మ్యాథమెటిక్స్ వచ్చేసరికి జనరల్ అప్ టు మనకి ఎస్ఎస్సి స్టాండర్డ్ వరకు మ్యాథమెటిక్స్ అనేది ఉంటాయి. ఇవి జనరల్గా మనం ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం చూస్తూనే ఉంటాము. అదేవిధంగా జనరల్ ఫారెస్ట్రీ పేపర్ 1, పేపర్ 2 జనరల్ ఫారెస్ట్రీ 1, ఫారెస్ట్రీ 2 పేపర్ 2గా దీన్ని 75 మార్క్స్కి ఇచ్చారు. అందులో రెన్యూబుల్ అండ్ నాన్ రెన్యూబుల్ న్యాచురల్ రిసోర్సెస్, ప్లాంట్ సైన్సెస్, బయోడైవర్సిటీ అండ్ ఇట్స్ కన్జర్వేషన్, సాయిల్ సైన్స్ అండ్ జియాలజీ, వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ అండ్ వాటర్ షెడ్ మేనేజ్మెంట్, సిల్వికల్చర్. అదేవిధంగా జనరల్ ఫారెస్ట్రీ 2కి వచ్చేసరికి ఎకోసిస్టమ్ అండ్ వైల్డ్ లైఫ్, ఫారెస్ట్ ప్రొటెక్షన్, వైల్డ్ లైఫ్ బయాలజీ. అదేవిధంగా ఫారెస్ట్ యూటిలైజేషన్, యానిమల్ మేనేజ్మెంట్, ఎకనామిక్ జువాలజీ, ఫారెస్ట్ ఎకనామిక్స్, ఫారెస్ట్ లెజిస్లేషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్, ఫారెస్ట్ ఇన్వెంటరీ, ఫారెస్ట్ మెన్జురేషన్ అండ్ రిమోట్ సెన్సింగ్, ఎన్విరాన్మెంటల్ సైన్సెస్, అదేవిధంగా ఫారెస్ట్ సర్వే అండ్ ఇంజనీరింగ్, అదేవిధంగా ఫస్ట్ ఎయిడ్. ఈ టాపిక్స్ అనేది మనకి దాదాపు సుమారు ఫారెస్ట్రీ 1లో వచ్చేసరికి 6 టాపిక్స్, ఫారెస్ట్రీ 2లో వచ్చేసరికి 11 టాపిక్స్, టోటల్ 17 టాపిక్స్ అనేది ఫారెస్ట్రీ మీద మనకి ఎగ్జామ్ రిలేటెడ్ సిలబస్ అనేది ఉంది. సో అందులో భాగంగా వచ్చేసరికి ఏంటంటే సో నేను ఈరోజు నుంచి కొన్ని టాపిక్స్ అనేది జనరల్ ఫారెస్ట్ సంబంధించి వీడియో చేయాలనే ఉద్దేశంతో మీ ముందుకు వస్తున్నాను. సో అందులో భాగంగా ఈరోజు జనరల్ ఫారెస్ట్రీ 2లో లాస్ట్ టాపిక్ అయిన బేసిక్ ఫస్ట్ ఎయిడ్. సో ఫస్ట్ ఎయిడ్ మనీ నేను సింపుల్గా ఫినిష్ చేద్దాం అనుకుంటాను. నేను కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ అండి. విలేజ్ సర్వేయర్గా నెల్లూరు జిల్లా, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బిట్రోవంటి సచివాలయంలో విలేజ్ సర్వేయర్గా 2019 నుంచి పనిచేస్తున్నాను. సో ఖాళీ సమయంలో ఇలాంటి వీడియోస్ అనేది చేస్తూ ఉంటాను. సో మీకు నా వీడియో కానీ నచ్చినట్లయితే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ అనేది మరెన్నో చేయడానికి నాకు మీ సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాను. సో ఇక ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసరికి ఫస్ట్ ఎయిడ్. సో ఈ ఫస్ట్ ఎయిడ్లో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి టాపిక్స్ ఉన్నాయనేది మనం సబ్ టాపిక్స్ ఉన్నాయనేది మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఎయిడ్లో వచ్చేసరికి ప్రైమరీ గోల్, కీ ఎయిమ్స్ అండ్ టైప్స్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్. అదేవిధంగా సెకండ్ బి సబ్ టాపిక్ వచ్చేసరికి ఫస్ట్ ఎయిడ్ ఫర్ బ్లీడింగ్, డ్రౌనింగ్, venomous insects, burns and scalds, shock, unconsciousness. అదేవిధంగా ఫెయింటింగ్, సన్ స్ట్రోక్, స్ప్రెయిన్స్, వూండ్స్ అండ్ ఫ్రాక్చర్స్. సో ఈరోజు ఈ ఫస్ట్ వీడియోలో వచ్చేసరికి మనం బేసిక్ ఫస్ట్ ఎయిడ్లో ఫస్ట్ టాపిక్ అయిన ప్రైమరీ గోల్, ఎయిమ్స్, అదేవిధంగా టైప్స్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్ గురించి మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఎయిడ్, అసలు ఫస్ట్ ఎయిడ్ అంటే ఏంటి? జనరల్గా అందరికీ తెలిసింది ఫస్ట్ ఎయిడ్ అంటే గాయపడిన వ్యక్తిని డాక్టర్ గారి దగ్గరకు వెళ్ళకముందు మనం చేసే చిన్న చిన్న పనులనే ఫస్ట్ ఎయిడ్ అంటారు. సో ఫస్ట్ ఎయిడ్ అంటే గాయపడిన వ్యక్తులే కాదండి, అనుకోకుండా సడన్గా ఆరోగ్యవంతమైన వ్యక్తి అనుకోకుండా సడన్గా జబ్బు పడినా లేదా గాయపడిన వ్యక్తులను డాక్టర్ గారి దగ్గరకు తీసుకొని వెళ్ళకముందు మనం ఏదైతే చేసే చిన్న చిన్న ప్రథమ సహాయం ఉన్నాయో వాటినే ఫస్ట్ ఎయిడ్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే ద ఇమీడియట్ ప్రీ ట్రీట్మెంట్ గివెన్ టు ది క్యాజువాలిటీ డ్యూ టు సడన్ ఇల్నెస్ ఆర్ మెడికల్ ఇంజురీ బిఫోర్ ది మెడికల్ హెల్ప్ ఈస్ అబ్టైన్డ్. సో ఈ ఫస్ట్ ఎయిడ్లో మనకి ఏమేమి వస్తాయి? సో జనరల్గా ఫస్ట్ ఎయిడ్ అంటే అంబులెన్స్ కాల్ చేయడము, లేదా గాయాలు ఏదైనా అయినా చూడడము,
లేదా ఒక పర్సన్ని సేఫ్ ప్లేస్కి షిఫ్ట్ చేయడము, కట్టడం, రక్తాన్ని ఆపడం అని చెప్పి మనం జనరల్గా మనం చెప్తూ ఉంటాం. సో ఫస్ట్ ఎయిడ్ అంటే ఇవి ఏదైతే మనం చెప్పుకున్నాం ఇవే కాకుండా గాయపడిన వ్యక్తికి సౌకర్యవంతమైన పొజిషన్లో ఉండే విధంగా కూర్చోబెట్టడము, ఒక సేఫ్ ప్లేస్కి షిఫ్ట్ చేయడము, జరిగిన సంఘటన బట్టి బాధిత వ్యక్తికి ఎలాంటి అంబులెన్స్ అవసరమో అంబులెన్స్ కాల్ చేసినప్పుడు తెలియచేయడము, రక్తాన్ని ఆపడము, గాయాన్ని శుభ్రపరచడము, కట్టడము, గాయపడిన వ్యక్తికి మనోధైర్యంగా కలిగించే విధంగా అంటే భయపడుతున్న వ్యక్తికి మనోధైర్యం కలిగించి అంటే నీకేం కాదు, నీ లైఫ్ సేవ్ అవుతుందని చెప్పే విధంగా మంచి మాటలు చెప్పడం కూడా ఫస్ట్ ఎయిడ్లో భాగమే. అంటే ఒక గాయపడిన వ్యక్తికి, ఒక బాధిత వ్యక్తికి అతను సహాయం చేసే విధంగా అంటే అతను త్వరగా కోరుకునే విధంగా ఎలాంటి చిన్న పనులు చేసినా కూడా ప్రతి ఒక్కటి కూడా ఫస్ట్ ఎయిడ్లో భాగమే. సింపుల్గా డెఫినేషన్ వచ్చేసరికి ద ఇమీడియట్ ప్రీ ట్రీట్మెంట్ గివెన్ టు ది క్యాజువాలిటీ డ్యూ టు సడన్ ఇల్నెస్ ఆర్ ఇంజురీ బిఫోర్ ది మెడికల్ హెల్ప్ ఈస్ అబ్టైన్డ్. సో తెలుగులో చెప్పాలంటే అనుకోకుండా జబ్బుపడిన వ్యక్తిని లేదా గాయపడిన వ్యక్తిని డాక్టర్ గారి దగ్గరకు తీసుకొని వెళ్ళక ముందు మనం చేసే ప్రథమ సహాయంనే ఫస్ట్ ఎయిడ్ అని అంటాము. సో ఇది మనకి ఫస్ట్ ఎయిడ్ యొక్క ప్రాథమికమైన డెఫినేషన్ అండి. సో అదేవిధంగా ప్రైమరీ ఎయిమ్ ఏంటి, సో ప్రథమ చికిత్స యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? సో మనం ఎన్ని పనులు చేసినా కూడా ప్రథమ చికిత్స యొక్క ప్రధాన ఉద్దేశం గాయపడిన వ్యక్తికి యొక్క ప్రాణాలని మనం కాపాడటం. దాన్నే మనం ప్రైమరీ ఎయిమ్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్ అంటాం. సో దాన్నే ఇంగ్లీష్లో చెప్పాలంటే టు ప్రిజర్వ్ లైఫ్ ఆర్ టు సేవ్ ఏ లైఫ్ అని అర్థం అండి. సో ఇది మనకి ప్రైమరీ ఎయిమ్ యొక్క ఫస్ట్ ఎయిడ్. అదేవిధంగా వచ్చేసరికి కీ ఆబ్జెక్టివ్స్. సో మనకి కీ ఆబ్జెక్టివ్స్ ఏమున్నాయి? ప్రాథమికంగా కీ ఆబ్జెక్టివ్స్ వచ్చేసరికి ఫస్ట్ ఎయిడ్లో సో గాయపడిన వ్యక్తిని చూడగానే అతనికి ఏం జరిగింది, ఎలాంటి ఇంజరీ జరిగింది అనేది మనం అంచనా వేయాలి. దాన్నే మనం ఏమంటే అసెస్ ది సిచ్యువేషన్. గాయపడిన వ్యక్తికి కండిషన్ ఎలా ఉంది, గాయపడిన వ్యక్తి సేఫ్ ప్లేస్లో ఉన్నాడా, ప్రమాదం జరిగిన స్థలంలో ఉండడం వల్ల ఏదైనా మరొక ప్రమాదం జరుగుతుందా లేదా మనం తెలుసుకోగలగాలి. ఒకవేళ అలాంటి ప్రమాదంగా ఉన్నట్లయితే మనం అతని సేఫ్ ప్లేస్కి షిఫ్ట్ చేయాలి. అదేవిధంగా అతనికి పరిస్థితిని చూసి మెడికల్ హెల్ప్ కోసం అంబులెన్స్కి కాల్ చేయాలి. దీన్నే మనం ఏమంటామంటే కాల్ ఫర్ మెడికల్ హెల్ప్ అని అంటాం. అదేవిధంగా ట్రీట్ ఇంజరీస్ ఆర్ ఇల్నెస్. సో గాయపడిన వ్యక్తికి ఏదైనా రక్తస్రావం అవుతున్నా లేదా ఏదైనా ఫ్రాక్చర్ జరిగినా మనకి మినిమం తెలిసిన ఫస్ట్ ఎయిడ్ అనేది మనం అంటే గాయాన్ని శుభ్రపరచడము, రక్తాన్ని ఆపడము, కట్టడం లాంటి చిన్న చిన్న ఇంజరీస్కి మనం ట్రీట్మెంట్ అనేది చేయాలి. వీటినే ఏమంటామంటే కీ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్. కాల్ ఫర్ హెల్ప్, చెక్ ది అసెస్ సిచ్యువేషన్, అదేవిధంగా ప్రొవైడ్ బేసిక్ లైఫ్ సపోర్ట్. సో బేసిక్ లైఫ్ సపోర్ట్ వచ్చేసరికి ఒకవేళ ఆ వ్యక్తి స్పృహలో లేకుండా ఉండి గుండె ఊపిరితిత్తులు ఆగిపోయినా అనుకోండి, అలాంటి సందర్భంలో సిపిఆర్ లాంటివి చేయడం కూడా మనం తెలుసున్నట్లయితే సిపిఆర్ అప్లై చేసి ఆ వ్యక్తి యొక్క ప్రాణాలు కాపాడే ప్రయత్నం అనేది మనం చేయాలండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫండమెంటల్ ప్రిన్సిపల్స్. కొన్ని ప్రిన్సిపల్స్ అనేది ఉంటాయండి ఫస్ట్ ఎయిడ్కి. సో అందులో ఏంటంటే ఫస్ట్ వన్ కాల్ ఫర్ హెల్ప్. సో ఒక వ్యక్తి ప్రమాదంలో గాయపడ్డాడు, గాయపడిన వ్యక్తిని మనం చూసాము. సో ఆ వ్యక్తిని మనకన్నా తక్కువ బరువు ఉన్న వ్యక్తులను అయితే మనం సేఫ్ ప్లేస్ షిఫ్ట్ చేయడానికి వీలు అవుతుంది. అదే మనకన్నా ఎక్కువ బరువు ఉన్నారు, అలాంటప్పుడు ఏం చేయాలి? మరొకరి సహాయం అనేది తీసుకోవాలి. ఈ మరొకరి సహాయం అనేది కేవలం ఆ వ్యక్తిని ఒక సేఫ్ ప్లేస్కి షిఫ్ట్ చేయడమే కాదు. సో ఫస్ట్ ఎయిడ్ చేసే క్రమంలో మరొకరి సహాయంగా ఉన్నట్లయితే మనం ఎఫెక్టివ్గా మనం ఫస్ట్ ఎయిడ్ అనేది చేయగలం. అందుకోసంగా కాల్ ఫర్ హెల్ప్, ఇతరులని సహాయం కోరాలి. నెక్స్ట్ వన్ కామ్లీ టేక్ చార్జ్. సో గాయపడిన వ్యక్తిని చూసాము, ఆ వ్యక్తిని మనం ఒక సేఫ్ ప్లేస్కి షిఫ్ట్ చేసాం, అంతటితో మన పని అయిపోతుందా? అయిపోదండి. గాయపడిన వ్యక్తి యొక్క ప్రాణాలు కాపాడే బాధ్యత అనేది మనమే తీసుకోవాలి. ఎందుకంటే సాటి మనిషి యొక్క ప్రాణాలు కాపాడడం అనేది చాలా మంచి పని అండి. ఆపదలో ఉన్న వ్యక్తికి మనం ప్రాణం పోయడంతో సమానం. సో అందుకోసం మనం కామ్లీ టేక్ చార్జ్ అంటే ఎవరో వస్తారు ఏదో చేస్తారు నాకు ఆశించినట్లయితే ఆ ప్రాణం అంతటితో ఆగిపోతుంది. అదే నువ్వు ఒక బాధ్యత తీసుకొని ఫస్ట్ ఎయిడ్ కానీ చేసినట్లయితే ఆ వ్యక్తి యొక్క ప్రాణాలను కాపాడిన వాళ్ళు అవుతామండి. సో దాన్నే మనం ఏమంటామంటే కామ్లీ టేక్ చార్జ్. సో ఆ తర్వాత మనం ఏం చేయాలంటే ఆ వ్యక్తి యొక్క పరిస్థితిని గమనించుకొని సో ఆ వ్యక్తికి ఎలాంటి గాయాలైనా ఎలాంటి ఫ్రాక్చర్స్ అయినా ఏదైనా స్పృహ కోల్పోయి ఉన్నా దానికి సంబంధించిన ఫస్ట్ ఎయిడ్ మినిమం ఫస్ట్ ఎయిడ్ చేసి నెక్స్ట్ మనం దగ్గరలో ఉన్న హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలి. దాన్నే ఏమంటామంటే టు సేఫ్ ట్రాన్స్పోర్టేషన్ అని అంటామండి. సో ఇది మనకి ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్. సో ఇక ఫస్ట్ ఎయిడ్లో మనకి టాపిక్స్లో వచ్చేసరికి ప్రైమరీ అయిపోయింది, ప్రైమరీ గోల్ అయిపోయింది, కీస్ అయిపోయింది, ఎయిమ్స్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్ అయింది. సో ఇక్కడ ఎయిమ్స్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్ కొన్ని పాయింట్స్ యాడ్ చేసుకుందామండి.
ఎయిమ్స్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, సో ఏదైనా ఒక పని ప్రారంభించినప్పుడు కొన్ని లక్ష్యాలు కొన్ని ఉద్దేశాలు ఉంటాయి కాబట్టి అందులో భాగంగానే ప్రథమ చికిత్స యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే టు ప్రివెంట్ ది వర్సనింగ్ ఆఫ్ కండిషన్, అంటే గాయపడిన వ్యక్తి యొక్క పరిస్థితిని మరింత దిగజారకుండా ఉండే విధంగా మనం ఫస్ట్ ఎయిడ్ చేయగలగాలి. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఎయిడ్ వల్ల మనం గాయపడిన వ్యక్తికి సో ఎలాంటి గాయం అనేది మరొక గాయం అనేది అవ్వకూడదు. ఆ వ్యక్తి యొక్క కండిషన్ అనేది మరింత విషమంగా అవ్వకుండా ఉండేలా మనం చేసే ప్రథమ చికిత్స అనేది ఉండాలి. సెకండ్ వన్, సో ఇవన్నీ ఎందుకు చేస్తామంటే టు ప్రమోట్ రికవరీ, ఆ వ్యక్తి త్వరగా కోలుకునే విధంగా మనం చేసే ఫస్ట్ ఎయిడ్ అనేది ఉండాలి. సో ఈ విషమంగా అవ్వకుండా ఉండేలా చేయడము, ఆ వ్యక్తి త్వరగా కోలుకునే విధంగా చేయడం ద్వారా అల్టిమేట్గా మన యొక్క ప్రైమరీ ఎయిమ్ ఏంటంటే ఆ వ్యక్తి యొక్క ప్రాణాలని కాపాడడం. దాన్నే ఏమంటామంటే టు సేవ్ ఏ లైఫ్ అని అంటామండి. సో ఇది మనకి ఎయిమ్స్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్ అండి. ఇంకా సబ్ టాపిక్స్ వచ్చేసరికి టైప్స్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్. సో ఈ టైప్స్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్ వచ్చేసరికి మనకి డిఫరెంట్ సిచ్యువేషన్స్ బట్టి ఫస్ట్ ఎయిడ్లో రకాలు ఉన్నాయండి. సో ఫస్ట్ ఎయిడ్ కెన్ బి కేటగిరైజ్డ్ ఇంటూ వేరియస్ టైప్స్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్స్ అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ ఫస్ట్ ఎయిడ్. ఈ బేసిక్ ఫస్ట్ ఎయిడ్ వచ్చి ఏం చేస్తామంటే చిన్న గాయాలకు కట్లకు ఏదైనా చిన్న గాయాలు కానీ రక్తం కారుతున్న కానీ గాయాన్ని శుభ్రపరచడము రక్తాన్ని ఆపడం లాంటి ఫస్ట్ ఎయిడ్ అనేది చేస్తాం. అదేవిధంగా బ్లీడింగ్ కంట్రోల్కి, సో రాను టాపిక్స్లో బ్లీడింగ్ ఎలా కంట్రోల్ చేయాలనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అదేవిధంగా బ్రోకన్ బోన్స్, ఏదైనా ఒక ప్రమాదం జరిగి గాయపడినాడు, ఎముక విరిగిపోయింది, సో ఆ సమయంలో ప్రథమ చికిత్స చేసి కట్టడం కూడా మనకి బేసిక్ ఫస్ట్ ఎయిడ్లో భాగమే. షాక్ మేనేజ్మెంట్, సో ఒక వ్యక్తి షాక్కు గురైనాడు, షాక్ నుంచి కోలుకునే విధంగా యాంటీ షాక్ పొజిషన్లో ఆ పర్సన్ని మనం ప్లేస్ చేయడం కూడా మనకి బేసిక్ ఫస్ట్ ఎయిడ్లో మనకి ఒక భాగం అండి. అదేవిధంగా మెడికల్ ఫస్ట్ ఎయిడ్, సో వ్యక్తి యొక్క కండిషన్ బట్టి ఆ వ్యక్తికి ఎలాంటి మెడికల్ ఎయిడ్ కావాలో అంచనా వేయగలగాలండి. సో ఈ మెడికల్ ఎయిడ్లో వచ్చేసరికి సిపిఆర్ అంటే కార్డియో పల్మనరీ రిసస్టేషన్, అంటే ప్రమాదం వల్ల గాయపడిన వ్యక్తి స్పృహ లేకుండా ఉండి గుండె ఊపిరితిత్తులు ఆగిపోయిన క్షణంలో ఆ రెండు ఆగిపోయిన క్షణం నుంచి ఒక వ్యక్తి యొక్క ప్రాణాలు కాపాడే పద్ధతినే సిపిఆర్ అంటాం. ఆ 4 minutesని ఏమంటామంటే గోల్డెన్ పీరియడ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ అని అంటామండి. సో వాటి గురించి కూడా నేను వీడియో చేస్తున్నాను, అవసరమైతే మళ్ళీ మీకు వీడియో అనేది అవేర్నెస్ కోసం చేయడం జరుగుతుంది. సో ఈ మెడికల్ ఫస్ట్ ఎయిడ్లో సిపిఆర్ చేయాలి. అదేవిధంగా ఏఈడి ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేటర్, అంటే మనకి పెద్ద షాపింగ్ మాల్స్లోను పబ్లిక్ ప్లేసెస్లోను సిపిఆర్ కన్నా బదులు ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేటింగ్ మెషిన్ ఉంటుంది. ఆ మెషిన్ ఉపయోగించి కూడా మెడికల్ ఫస్ట్ ఎయిడ్ అనేది చేస్తూ ఉంటారు. అదేవిధంగా చోకింగ్ రిలీఫ్, సో అనుకోకుండా ఒక వ్యక్తి ఫుడ్ తింటూ ఉన్నాడు, ఏదైనా ఒక పదార్థం నోటి ద్వారా తీసుకుంటున్న సమయంలో నోటి భాగంలో అంటే నోరు భాగంలో వెళ్ళవలసిన కాస్త ఆహారం వెళ్ళవలసిన మార్గంలో కాస్త శ్వాస తీసుకునే మార్గంలో కానీ ఇరుక్కొని పోతే సో ఆ కండిషన్ ఏమంటామంటే చోకింగ్ అంటాం. ఈ చోకింగ్ అనేది చిన్నపిల్లల వయసులోను అదేవిధంగా పెద్దవాళ్ళు మెడిసిన్స్ వేసుకునేటప్పుడు అది గొంతులో అడ్డంగా ఇరుక్కుపోవడం వల్ల చోకింగ్ గురవుతారు. సో ఆ చోకింగ్ అనేది మనం మెడికల్ ఫస్ట్ ఎయిడ్ కిందకి వస్తుంది. అదేవిధంగా సీజర్ మేనేజ్మెంట్, సీజర్ని కానీ ఎపిలిప్సీ అని అంటారు లేదా ఫిట్స్ అని కూడా అంటారండి. ఈ ఫిట్స్ సంబంధించి కూడా మనకి మెడికల్ టైప్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్ కిందకి వస్తుంది. అదేవిధంగా ట్రామా ఫస్ట్ ఎయిడ్. ఈ ట్రామా ఫస్ట్ ఎయిడ్ వచ్చేసరికి గాయపడిన వ్యక్తికి తల భాగంలో కానీ లేదా వెన్నుముక భాగంలో కానీ గాయాలైనట్లయితే దాన్ని హెడ్ అండ్ స్పైనల్ ఇంజరీస్ అంటారు. వాటికి సంబంధించి మనం చేసే ఫస్ట్ ఎయిడ్ని ట్రామా ఫస్ట్ ఎయిడ్ అని అంటారు. అదేవిధంగా మల్టిపుల్ ఇంజరీస్, బాడీ మొత్తం విపరీతంగా గాయాలైపోయినాయి, బోన్స్ ఫ్రాక్చర్ అయిపోయినాయి, బాడీ మొత్తం డ్యామేజ్ అయిపోయింది, సో ఆ టైప్స్ ఆఫ్ కండిషన్స్లో మనం చేసే ఫస్ట్ ఎయిడ్ని ట్రామా ఫస్ట్ ఎయిడ్ అని అంటారు. అదేవిధంగా క్రష్ ఇంజరీస్, ఇది మేజర్గా రోడ్ యాక్సిడెంట్, ట్రైన్ యాక్సిడెంట్స్ లేదా ఒక ఇద్దరు వ్యక్తులు ఏదైనా గొడవ పడిన సందర్భంలో ఏదైనా ఇన్స్ట్రుమెంట్తో కొట్టుకోవడం వల్ల కానీ మనకి క్రష్ అనేది అవుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి ట్రామా ఫస్ట్ ఎయిడ్ కింద వస్తాయి. అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ ఫస్ట్ ఎయిడ్. సో ఈ ఎన్విరాన్మెంటల్ ఫస్ట్ ఎయిడ్ అంటే సిచ్యువేషన్ బట్టి ఉంటుందండి. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే హీట్ రిలేటెడ్ అండి, మనకి సమ్మర్లో వచ్చేసరికి వేసవి కాలంలో వడదెబ్బలనే తగులుతుండే, ఆ వడదెబ్బల కాలంలో మనం గురైన వ్యక్తికి చేసే ఫస్ట్ ఎయిడ్ ఏమంటామంటే ఎన్విరాన్మెంటల్ ఫస్ట్ ఎయిడ్ కేటగిరీకి వస్తుంది. అదేవిధంగా అతి చల్లని ప్రదేశంలో కూడా కొన్ని మెడికల్ కాంప్లికేషన్స్ అనేది వ్యక్తికి గురవచ్చండి. అలాంటి సందర్భంలో చేసే ఫస్ట్ ఎయిడ్ ఏమంటామంటే ఎన్విరాన్మెంటల్ ఫస్ట్ ఎయిడ్. దాన్నే ఏమంటామంటే కోల్డ్ రిలేటెడ్ ఇల్నెస్. ఎగ్జాంపుల్ చెప్పాలంటే హైపర్ థెర్మియా, ఫ్రాస్ట్ బైట్ అని అంటారండి. అదేవిధంగా ఆల్టిట్యూడ్ సిక్నెస్, సో ఒక వ్యక్తి ఎత్తైన ప్రదేశానికి వెళ్ళినప్పుడు
ఒక సిక్కి గురవుతుంది. అలాంటి సందర్భంలో చేసే ఫస్ట్ ఎయిడ్ని ఎన్విరాన్మెంటల్ ఫస్ట్ ఎయిడ్ అని కూడా అంటారు. నెక్స్ట్ వన్ ఇన్సెక్ట్స్ బైట్స్ అండ్ స్టింగ్స్. సో మనం రోజువారీ డైలీ లైఫ్లో మనం ఎన్నో ప్రదేశాలకు వెళ్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసరికి ల్యాండ్ సర్వేను కాబట్టి నేను ల్యాండ్ సర్వే సంబంధించి ఫీల్డ్ మీదకి వెళ్ళినప్పుడు ఎన్నో రకాల పాములను కీటకాలను చూస్తుంటాం. వాటి వల్ల ఏదైనా గాయంగా అయినట్లయితే వాటికి సంబంధించిన ఫస్ట్ ఎయిడ్ కానీ చేస్తున్నట్లయితే ఆ టైప్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్ దేని కిందకి వస్తుందంటే ఎన్విరాన్మెంటల్ ఫస్ట్ ఎయిడ్ కిందకి వస్తుంది. అదేవిధంగా స్పెషలైజ్డ్ ఫస్ట్ ఎయిడ్. సో ఇది వచ్చేసరికి మనకి పీడియాట్రిక్ ఫస్ట్ ఎయిడ్ అండి, ఫర్ చిల్డ్రన్ అండి, చిన్నపిల్లలకి చేసే ఫస్ట్ ఎయిడ్ని పీడియాట్రిక్ ఫస్ట్ ఎయిడ్ అంటారు. అదే పెద్దవాళ్ళకి చేసే ఫస్ట్ ఎయిడ్ని గేరియాట్రిక్ ఫస్ట్ ఎయిడ్ అని అంటారండి. అదేవిధంగా ట్రామా ఫస్ట్ ఎయిడ్ అండ్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంటల్ ఫస్ట్ ఎయిడ్ అండ్ కండిషన్స్ అండి. సో వీటితో పాటు స్పెషలైజేషన్ ఫస్ట్ ఎయిడ్లో ఫస్ట్ ఎయిడ్ ఫర్ స్పెసిఫిక్ ఇండస్ట్రీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రీస్లో పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి, కన్స్ట్రక్షన్స్లో కానీ హెల్త్ కేర్లో కానీ. సో ఆ ఫస్ట్ ఎయిడ్ని ఏమంటే ఫస్ట్ ఎయిడ్ ఫర్ స్పెసిఫిక్ ఇండస్ట్రీస్ అంటాం. అదేవిధంగా ఫస్ట్ ఎయిడ్ ఫర్ స్పెసిఫిక్ సిచ్యువేషన్స్. ఈ ఫస్ట్ ఎయిడ్ ఫర్ స్పెసిఫిక్ సిచ్యువేషన్స్ వచ్చేసరికి ఏదైనా డిజాస్టర్ సమయంలో సైకలాజికల్గా కూడా ఒక పర్సన్ ఎఫెక్ట్ అయి ఉంటాడు కాబట్టి అలాంటి సందర్భంలో చేసే ఫస్ట్ ఎయిడ్ని ఏమంటామంటే ఫస్ట్ ఎయిడ్ ఫర్ స్పెసిఫిక్ సిచ్యువేషన్స్ లేదా ఫస్ట్ ఎయిడ్ ఫర్ స్పెషలైజేషన్ అని అంటారండి. దీనికి ఏంటంటే మనకి సైకలాజికల్గా కూడా ఆ వ్యక్తిని మనం ఫస్ట్ ఎయిడ్ చేయగల సిచ్యువేషన్లో ఉండాలి. అంటే టైప్స్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్ వచ్చేసరికి మనకి ఏమున్నాయి, బేసిక్ ఫస్ట్ ఎయిడ్, ట్రామా ఫస్ట్ ఎయిడ్, ఎన్విరాన్మెంటల్ ఫస్ట్ ఎయిడ్, స్పెషలైజేషన్ ఫర్ ఫస్ట్ ఎయిడ్ అండి. సో ఇదే విధంగా మెడికల్ ఫస్ట్ ఎయిడ్. ఇవి మనకి ఫస్ట్ ఎయిడ్లో యొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫస్ట్ అండి. ఇక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేసరికి మనకి అడిగే ఫస్ట్ ఎయిడ్ యొక్క డెఫినేషన్ అడుగుతారు. కింద ఒక ఆప్షన్ కింద ఒక 4 ఆప్షన్స్ ఇచ్చేస్తారు. అదేవిధంగా వచ్చేసరికి ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్ అని ABC ఇచ్చి D ఆల్ ది అబోవ్ అని ఇస్తారు. అదేవిధంగా వచ్చేసరికి ప్రైమరీ ఎయిమ్ ఆఫ్ లేదా ప్రైమరీ కీ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్ అంటారు. టు సేవ్ ఎ లైఫ్, టు ప్రమోట్ రికవరీ, టు ప్రివెంట్ ది వర్సనింగ్ ఆఫ్ కండిషన్, D ఆల్ ది అబోవ్ ఆర్ నన్. సో ఇలాంటి ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. టైప్స్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్ వచ్చేసరికి సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్ అని చెప్పి అడుగుతారు. కింది వాటిల్లో టైప్స్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్లో ఉన్న ఒక టైప్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్ ఏంటని చెప్పి ఏదైనా ఒక కరెక్ట్ ఆప్షన్ ఇచ్చి ఒక 3 ఆప్షన్స్ అనేది తప్పుగా ఇస్తారు. సో దాన్ని గుర్తించడము, లేదా ఒక 4 సెంటెన్స్ ఇచ్చేసి 4 టైప్స్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్ ఇచ్చి AB కరెక్టా, BC కరెక్టా, CD కరెక్టా, లేదా ABCD కరెక్టా, లేదా ABCD రాంగా అని చెప్పి కూడా మనకి క్వశ్చన్స్ అడిగే అవకాశం అనేది ఉందండి. సో ఇది మనకి ఫస్ట్ ఎయిడ్లో సబ్ టాపిక్ అయిన A నుంచి ప్రైమరీ కీ, ప్రిన్సిపల్స్, ఎయిమ్స్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్, టైప్స్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్ అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి ఫస్ట్ ఎయిడ్లో కొన్ని సబ్ టాపిక్స్ ఉన్నాయి. ఇన్సెక్ట్ బైట్స్, స్ట్రింగ్స్, బౌన్స్ అండ్ స్కాల్స్, ఫ్రాక్చర్స్. సో వీటికి ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలని కూడా మనం నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్క టాపిక్గా మనం తెలుసుకుందామండి. సో ఈ వీడియో సంబంధించి ఇంకా మీకు ఏదైనా డౌట్స్ కానీ ఉన్నా లేదా ఏదైనా ఎలాంటి వీడియోస్ కావాలని కానీ మీకు కానీ కామెంట్ చేసినట్లయితే ఆ వీడియోస్ కూడా చేయడం జరుగుతుందండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేసరికి ఎగ్జామ్ రోజు దగ్గరికి వచ్చేసరికి జనరల్ ఫారెస్ట్లో మ్యాక్సిమం సిలబస్ కవర్ చేయడానికి ట్రై చేస్తాను. అప్కమింగ్ మనకి ఫారెస్ట్ యాక్షన్ ఆఫీసర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. సో వాటికి కూడా ఈ సిలబస్ మనం కంప్లీట్ చేయడం వల్ల ఎంతో హెల్ప్ అవుతుందండి. రాబోయే తరాల్లో ఎవరైతే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చేస్తున్నారో వాళ్ళకి కూడా మనం చేసే వీడియోస్ కానీ హెల్ప్ అవుతాయండి. తెలుగులో ఇలాంటి వీడియోస్ అనేది అతి తక్కువ మంది మాత్రమే చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎవ్రీథింగ్ ఫర్ హ్యాపీనెస్ జనప్రియ అని చెప్పి ఒక మేడం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, తను కూడా మనకి ఫారెస్ట్ సంబంధించి వీడియోస్ అనేది చేస్తుంది. తను కొంత సిలబస్ కవర్ చేసిందండి. సో నేను కూడా కొంత సిలబస్ కవర్ చేయాలనే ఉద్దేశంతో నేను వీడియోస్ చేస్తున్నాను. నేను కూడా మ్యాక్సిమం మనకి ఫారెస్ట్ సంబంధించి వీడియోస్ అనేది చేయడం అనేది జరుగుతుంది. సో ఈ వీడియో కానీ మీకు కానీ నచ్చినట్లయితే నన్ను సపోర్ట్ చేస్తుందని ఆశిస్తున్నాను. ఇదే విధంగా మీ యొక్క సపోర్ట్తో 946 సబ్స్క్రైబర్లు అనేది నేను వచ్చానండి. సో అతి దగ్గరలో 1000 సబ్స్క్రైబర్లు ఉన్నాను. సో మీరందరూ నన్ను మరింత సపోర్ట్ చేసి మంచి మంచి వీడియోలు చేయడానికి నాకు సహకరిస్తానని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్.